ఓం హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు? టెంపుల్కి వెళ్ళారా? ఇవాళ బ్లాగ్ వచ్చి కలశం లేకుండా తక్కువ ఖర్చుతో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలని చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. కొంతమందికి కలశం పెట్టుకొని ఆనవాయితీ ఉంటుంది, వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. అంటే పెట్టుకోకపోతే పూజ చేసుకోకూడదేమో, కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏమన్నా పెట్టుకుంటారండి, కలశం పెట్టుకుంటారు, అమ్మవారిని మనం రెడీ చేసి పెడతారు. మన ఇష్టం అండి. కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మేము కూడా ఎప్పుడు పెట్టుకోలేదండి కలశము. మా అత్తగారు ఉన్నప్పటి నుంచి మేము కలశం ఎప్పుడు పెట్టుకోలేదు. ఇలాగ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజించుకుంటామండి, అంతేనండి. కొంతమంది అడుగుతున్నారు కలశం లేకుండా పూజ చేసుకోవచ్చా, ఎలా చేసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలి అంటే, మనీ లేని వాళ్ళు ఉంటారు కదండి. మనీతో సంబంధం లేదండి. ముందు మన మనసు స్వచ్ఛంగా దేవుణ్ణి ఆరాధించాలండి, అంతేనండి. ఆ తల్లి ఏం అడగలేదు నాకు గోల్డ్ కావాలి, డబ్బు కావాలి అని. మనం ముందు మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆరాధించాలండి, అంతేను. ముందు మన మనసు బాగుండాలండి, మంచిగా ఆలోచించాలి, అంతేను. దీనికి ఏంటంటే, ఈ పూజకి ముందు రోజే అండి ఇల్లంతా శుభ్రం చేసుకొని, అంతా శుభ్రం పూజ అంతా దులుపుకొని పటాలంతా క్లీన్ చేసుకొని ఆ రోజే పెట్టుకోవాలంటే కుదరదండి. అందుకని ముందు రోజు థర్స్డే రోజు ఇల్లు క్లీన్ చేసుకొని పటాలు నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి. దేవుడి సామాన్లు అన్నిటికీ ప్రతి ఒక్క వస్తువుకి పసుపు కుంకుమ కంపల్సరీ అండి. ఇంకా ఫ్రైడే రోజు మటుకు మనం పూజ చేసుకున్న ప్లేస్ మళ్ళీ ఒకసారి మాప్ పెట్టుకొని పీట వేసుకొని ఆ పీటకి పసుపు కుంకుమ, నేను వీడియో చూపించినట్టుగా పసుపు కుంకుమ వేసి ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద మా కొత్త క్లాత్ తీసి కప్పాలండి. దానిపైన ఒక 3 పిడికిలు బియ్యం వేసి తమలపాకులు పెట్టి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనకు అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి. మల్లెపూలు మనం తీసుకొచ్చి వేసి, మనం ఇంకేమైనా ఎక్స్ట్రా పూలు ఉన్నా మన అలంకరణ మన ఇష్టం అండి, ఎలాగైనా అలంకరించుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్. మనం ఎన్ని పూలు ఉంటే అంత అలంకరణ చేసుకోవచ్చు. అలంకరణ చేసుకున్నాక కాయలు 3 రకాల కాయలు మన స్తోమతను బట్టండి, మనం ఎంత పెట్టుకోగలుగుతామో అంతే. 3 రకాలు పెట్టుకోవచ్చు, 5 రకాలు పెట్టుకోవచ్చు, 9 రకాలు పెట్టుకోవచ్చు. అదే మన స్తోమత బట్టి. లేదు ఒక్క రకం అట్టిపండైనా సరే, చెప్పాను కదండి, అట్టిపండైనా సరే మనం మనస్తృప్తిగా మనసు మంచిగా ఆలోచించి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ తల్లి మనని చల్లగా చూసొద్దండి. అంతేగాని మనం ఏదో అన్ని పెడితేనే దేవుడు మనల్ని అనుగ్రహిస్తారని మటుకు పొరపాటు పడొద్దు. అందుకే అండి తక్కువ ఖర్చుతో కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. నేను ఇక్కడ 3 రకాల ఫ్రూట్స్, 5 రకాల ప్రసాదాలు చేశానండి. వాయినాలు కూడా మన ఇష్టం అండి. 3కి ఇవ్వచ్చు, 5 మందికి ఇవ్వచ్చు, 9 మందికి ఇవ్వచ్చు, 11 మందికి ఇవ్వచ్చు, మన ఇష్టం అండి. నేను ఇక్కడ 5 మందికి వాయినం ఇస్తున్నాను. 3 రకాల పళ్ళు, 5 రకాల ప్రసాదాలు చేసి ఇలా నైవేద్యంగా పెట్టానండి. మన కాడ ఇంట్లో ఏదన్నా గోల్డ్ అప్పటికి మనం కొత్తది కొంటే పర్వాలేదండి, వేయచ్చు. కొత్తది లేదు, కొనలేదు, మన కాడ ఉండే పాత గోల్డ్ అయినా సరే పసుపు నీళ్ళతో కడిగి ఆ అమ్మవారు మెల్లో వేసి పూజించుకోండి, మంచిదండి. కొత్తది ఒకరు కొంటే ఆ కొత్త వస్తువు అమ్మవారి కాడ పెట్టి మనం పూజించుకొని వేసుకున్నా మంచిదేనండి. ప్రసాదాలంతా మనం తయారు చేసుకున్నాక ముందుగా మనం ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలండి. గణపతి పూజ మన కాడ ఇంట్లో విగ్రహం ఉండదు కాబట్టి పసుపు ముద్ద చేసుకొని వినాయకుని చేసి ముందు గణపతిని పూజించుకోవాలండి. గణపతి మంత్రాలు నామాలు చదువుకున్నాక తర్వాత గౌరమ్మని పూజించుకోవాలండి. గౌరమ్మని పసుపుతో మనం తయారు చేసుకొని గణపతికి వచ్చి ఒక బొట్టు పెట్టాలండి. గౌరమ్మకి ఒక 5 బొట్లు లాగా పెట్టుకొని పూజించుకోవాలండి. పూజించుకొని తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరాలు 108 అష్టోత్తరాలు మనం చదవాలండి. చదివి ఆ దేవతని ఆరాధించాలి. చదవతా మనం పూజ చేసుకుంటా ఇద్దరు భార్యాభర్తలు హస్బెండ్కి వీలుంటే పూజలో కూర్చోవచ్చండి. వీలు లేకపోతే మనం ఒకరమైనా చేసుకోవచ్చు. కంపల్సరీ ఇద్దరు ఉండాలని ఏం లేదు, మనమైనా ఒకరమైనా చేసుకోవచ్చు. ముందుగా మటుకు కంపల్సరిగా గణపతిని పూజించుకోవాలండి. కంపల్సరీగా గణపతిని తర్వాత గౌరమ్మని తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి. కంపల్సరీగా తోరణాలు కూడా కట్టుకోవచ్చండి. తోరణాలు నేను ఇక్కడ చేయలేదు కానీ చెప్తున్నాను. తోరణాలు కూడా దారము పసుపులో ముంచుకొని మనం
దానికి ఒక పువ్వు కానీ తమలపాకు కానీ మనం కట్టి ఒక 5 ముళ్ళు కానీ 9 ముళ్ళు కానీ వేసి తోరణాలు లెక్క అమ్మవారి మెల్ల ఒకటి వేసి మనం వాయినాలు ఇచ్చే వాళ్ళకి కూడా వేసుకోవచ్చండి, అది మన ఓపిక. అలా తోరణాలు చేసుకొని గణపతి పూజ, గౌరమ్మని పూజ, లక్ష్మీదేవి పూజ 108 అష్టోత్తరాలు చదివి దేవతను ఆరాధించినాక లాస్ట్ కర్పూరంతో హారతి ఇచ్చి టెంకాయ కొట్టుకోవాలండి. అంతేనండి, ఇంకేం లేదు. మనకు అంత మరీ ఎక్కువ ఖర్చు పెట్టి మన కాడ ఉంటే పర్వాలేదండి, లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. మన కాడ ఉన్నంత వరలోనే అలా చేసుకున్న సింపుల్గా చేసుకోవచ్చండి, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మనం అంత పెట్టాలి అలాగే చెయ్యాలేమో అనే భ్రమలో ఉన్నారు కొంతమంది, వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఏం లేదు, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు, అంతేనండి. ఖచ్చితంగా ఒక అరగంట అయినా పూజలో కూర్చొని అమ్మవారి పాట, అమ్మవారి కథ, అమ్మవారి సూత్రాలు అవన్నీ కంపల్సరిగా చదవండి. చదివి మనస్తృప్తిగా దేవుడికి దండం పెట్టుకొని మన కోరికలు ఆ తల్లికి చెప్పుకొని మనస్తృప్తిగా దండం పెట్టుకోండి, అంతేనండి. ఇంకేమి మనం ఏమీ చేయాల్సిన అవసరం ఏం లేదు, అంతేనండి. పూజ లాస్ట్ కర్పూరంతో హారతి ఇచ్చి అమ్మవారికి ఆ నీళ్ళు అనేది కింద పోసి తర్వాత అమ్మవారికి అలా చేతులతో నైవేద్యం చూపించి మనం దండం పెట్టుకొని ఒక 10 నిమిషాలు తలుపు వేసేసి బయటికి వెళ్ళిపోవాలండి. తర్వాత వచ్చి మనం మళ్ళీ ఆ ప్రసాదాలు తినొచ్చండి. అప్పుడు దాకా అలాగే దీపారాధన చేసి మనం అక్కడే కూర్చుని వేయకూడదండి. దీపారాధన పూజ మొత్తం అయిపోయినాక మనం బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాక ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. వదిలేసినాక 10 నిమిషాల తర్వాత మనం మళ్ళీ వచ్చి ప్రసాదం నోట్లో వేసుకోవాలండి. తర్వాత హస్బెండ్కి కాలు ఖచ్చితంగా మొక్కాలండి. ఆ రోజు మొక్కితే మంచిదండి, ఆశీర్వాదం తీసుకోండి భర్త కాలికి, అంతేనండి. ఈ వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.